హైదరాబాద్కు బైక్పై హ్యాష్ ఆయిల్ రవాణా చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ₹1,75,00,000 విలువైన 14.2 కిలోల హ్యాష్ ఆయిల్, బైక్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం చుట్టుగుమ్ముకి చెందిన నాగరాజు డిగ్రీ వరకు చదివాడు. గ్రామ వాలంటీర్గా పనిచేశాడు. చింతపల్లి మండలానికి చెందిన నాగుల నారాయణ పీజీ, బీఈడీ పూర్తి చేసి గ్రామంలో 2 ఏళ్లు విద్యా వాలంటీరుగా పనిచేశాడు. 2023లో గంజాయి రవాణా చేస్తూ ఎస్కోట పోలీసులకు చిక్కాడు. నాగరాజు, నారాయణకు గంజాయి విక్రయాలతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా సింగవరం గ్రామానికి చెందిన గోపాల్ హైదరాబాద్కు గంజాయి సరఫరా కోసం సంప్రదించాడు. గోపాల్ ఇచ్చే కమిషన్కు ఆశపడ్డ నాగరాజు, నారాయణ గ్రామాల మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించారు. హైదరాబాద్ శివారు గౌరెల్లి సమీపానికి రాగానే పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. మల్కాన్గిరి ఏరియాలో కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో జీ మాడుగుల ఎంటర్ అయ్యి అక్కడ నుంచి నర్సీపట్నం నుంచి తుని నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి వస్తూ విజయవాడ హైవే ఎంటర్ అయిన తర్వాత మన లిమిట్స్ లోకి ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎంటర్ అయిన క్రమంలో మల్కాజ్గిరి పోలీస్, ఎస్ఓటీ పోలీస్ వీళ్లను పట్టుకోవడం జరిగింది. ఈ తామర గోపాల్ రెసిడెంట్ ఆఫ్ సింగవరం విలేజ్, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. ఇతను వీళ్ళిద్దరిని కూడా అప్రోచ్ అవ్వడము, మన హైదరాబాద్ కి తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుందో కొంత మనం ఇన్ఫర్మేషన్ సేకరించడం వల్ల వీళ్ళిద్దరిని మనం పట్టుకోవడం జరిగింది.